నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బా నుంచి ఏమేం పదాలు వస్తాయో చూద్దాం. బాతో బక, బక బక 2 సార్లు రాయొచ్చు బక బక అని. దేనికి వస్తుంది అర్థం బక బక అంటే? బాతులు అరుస్తాయి కదా, బక 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 అని. అది బక బక. బక బగ 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 బైన్య బచ బచ బజ బజ బైని బప బట బఠ బడ బఢ బణ బత బథ బద బధ బన బప బఫ బఫ బమ బయ బర. బర అనేది బరబర 2 సార్లు రాస్తే బరబర అవుతుంది. బరబరా లాక్కెళ్ళింది అంటాం కదా, బరబర బరకల అంటాం కదా, అలా దేనికైనా మనం ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. బయ బర బల బల బవ బస బష బస బస. బస మీన్స్ షెల్టర్ అనమాట. ఎవరింటికైనా ఎక్కడైనా మనకు తెలియని చోటుకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనకి షెల్టర్ ఇచ్చారనుకో దాన్ని బస అంటాం. ఎక్కడ ఉంటున్నారు బస, ఎక్కడ బస చేశారు అంటారే, అంటే ఎక్కడ ఉంటున్నారు అని అర్థం బస. అది బహ బళ భక్ష బడ్డి. ఓకేనా? సో 3 వర్డ్స్ మనకి బా నుంచి దొరికాయి. బ క బక 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 బ ర బ ర బర బర బస బస. ఇప్పుడు దీంతో చూద్దాం. మా భాతో వదిలేసేద్దాము, మాతో చూద్దాం. మాతో మఖ మఖ మగ. మగ అంటే ఏంటి? ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారా? మగ మీన్స్ మేల్, జెంట్స్, అబ్బాయి. మగ మగ కూడా మగ. సరే ఉంది కానీ వదిలేద్దాం ఆ మాట. మచ మచ మజ మఝ మయి మట మఠ మడ మఢ మణ మత మథ మద మధ మన. మన మన అంటే అవాజ్, మన మాదే అంటాం కదా, మనవాడే వదిలే అంటాం కదా, అదే మన. మప మఫ మభ మభ మయ. మయ అనేది మయసభ ఉంటుంది కదా, అందులో సగం మాట మయ. చూడండి అక్షరాల తేడా. ఇది చిన్న సున్నా పెట్టి పై వరకు తీసుకొచ్చి తలకట్టించాం, ఇది పెద్ద సున్నా తీసుకొచ్చి ఇక్కడ వరకు ఇచ్చి తలకట్టించాం. ఈ రెండింటికి మయ. ఈ 2 అక్షరాలు కూడా డిఫరెన్స్ అనేది మీరు చక్కగా కనిపెట్టి రాసుకోవాలి. మర మర. మర మీన్స్ మిషన్. పిండి పట్టించుకురా వెళ్ళి అని అంటారు కదా, పిండి మరలో వేస్తాడు కదా, అప్పుడే కదా పిండి మర అని రాసింది, అదే మర అన్నమాట. మల మల మవ మస మష మస మా సా క. 3 అక్షరాలు కలిస్తే మసక అవుతుంది. మసక మీన్స్ బ్లర్. మసకగా కనబడుతుంది, బ్లర్గా ఉన్నాయి అవన్నీ అంటాం కదా, అది మసక అన్నమాట. మహ మళ మక్ష మగ. ఓకే, మాతో ఏమేమి వచ్చాయి ఇప్పుడు? మా గ మగ, మా న మన, మయ మయ, మర మర, మసక మసక. ఇంకా మీకు ఏమన్నా పదాలు తడితే కనుక వీటి నుంచి చూసి మీరు బానించైనా మానించైనా ఏ అక్షరం నుంచైనా నేను చెప్పిన పదాలు కాకుండా ఇంకా మీకు పదాలు ఉన్నాయి వీటిలో అని అనిపిస్తే మీరు తీసి రాయొచ్చు. చక్కగా నా కామెంట్లో కూడా పెట్టచ్చు, నేను కూడా నేర్చుకుంటా. కొన్ని మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీకు. అంటే ఒక 2 అక్షరాలు కలిస్తే, 3 అక్షరాలు కలిస్తే, 4 అక్షరాలు కలిస్తే ఒక పదం ఎలా ఏర్పడుతుంది అనేవి కేవలం హల్లుల్లో మాత్రమే ఉన్న పదాలు ఎంత ఈజీగా పలకొచ్చు, ఎంత ఈజీగా రాయొచ్చు అన్నదానికి మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు యాతో చూద్దాం. మా అయిపోయింది కదా, యాతో చూద్దాం. యఖ యఖ యగ యఘ యజ యఛ యజ యఛ యట యఠ యడ యఢ యణ యత యథ యద యద
యథ యన యప యఫ యభ యభ యమ యమ. యథ అని నేను ఎందుకు రాయలేదు అంటే అక్కడ ఏదో రాసాం, అచ్చుల్లో ఏ ఉంది కదా, ఆ ఏ రాసినప్పుడు రాసామన్నమాట. అందుకని ఇప్పుడు యథ అనేది నేను రాయలేదు. ఇది కూడా రాసుకోవచ్చు మనం, ఇది కూడా పెట్టుకోవచ్చు. యథ అంటే హృదయం, హార్ట్, మనస్సు. యర ఇప్పుడు ఏం చెప్పా, యమ. యమ యమ అంటే తెలుసా మీకు? యముండా అంటారు, యమధర్మరాజు గారు అనమాట. యర ఎర అంటే ఎర అని కాదు, ఎర అంటే ఎరవేయడం అనమాట. అంటే ఏదైనా కావాలన్నప్పుడు మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి మనం ఇంకో హెల్ప్ తీసుకుందాం అనుకుంటాను, సరే వాళ్ళు అడగకుండా హెల్ప్ చేస్తుంటామే, అది ఎర ఇస్తాను రాయి. ఎల యవ యశ యశ యస యహ యల యక్ష యబ్బండి. ఓకే, ఇంకా దీంతో వర్డ్స్ అయితే నాకు దొరకలేదు, ఇక్కడ వరకు దొరికినంత వరకు రాశాను. ఒకసారి చదువుకున్నాం. య ద యద య మ యమ య ర యర. మూడు కూడా మనకి ఏ అక్షరంతో కూడా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇదంతా ఇది అది కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు రాతో చూద్దాం. ర క ర ఖ ర గ. చూడండి, రా గ డ మూడు కలిస్తే రగడ. ఎవరి సినిమా ఇది? నాగార్జున గారి సినిమా రగడ. మనకి సినిమాలు చెప్తే కనుక బాగా గుర్తుంటాయి కదా. రగడ నాగార్జున గారి సినిమా ఉంది కదా, అది రగడ. ర ఘ ర రచ రచన రచన. రచన మీన్స్ రైటింగ్ వస్తుంది. రచన అనే పేరు కూడా ఉంది. రచన అంటే రచించడం అనమాట, రాయడం. ప్లస్ రచన అనే పేరు కూడా ఉంది. రచ రజ రజని అనే పేరు కూడా ఉంది, కానీ నాకి మనకి గుడి చెప్పట్లేదు కదా, అందుకని చెప్పట్లేదు. రఝ రైల్ రట రఠ రడ రఢ రణ రాణ అవుతుంది, కాబట్టి దీర్ఘాలు పెట్ట. రథ 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 రణ రప రఫ రభ రభ రమ రమ. రమ పేరే కదా, తెలుసు కదా మనందరికీ. రమా సహిత లక్ష్మీ నరసింహస్వామి అంటే రమ. మామూలుగా అందరి పేరు ఉంటుంది కదా. రయ రల రవ రస రష రస రహ రల రక్ష బండి. ఓకే, వరకు చూస్తాం కనుక రాతో అక్షరాలు ఒకసారి చదువుకున్నాం. ర గ డ రగడ రచన రచన రమ రమ. ఇప్పుడు లాతో చూద్దాం. ల క ల ఖ ల గ ల ఘ లైన్ లచ్చ లఛ లజ లఝ లైన్ లట. లట అనేది 2 సార్లు రాసుకుంటే అది లటలట అని వర్డ్ కూడా వస్తుంది అనమాట. అలా కూడా రాసుకోవచ్చు. ఇదేంటి అని తర్వాత మీకు ఎక్కడైనా విన్నప్పుడు మనకి ఈ వర్డ్ ఉందా అని అనుకోకుండా రాస్తుంది. లటలట అంటే ఇది దేనికి ఉపయోగిస్తామంటే, కుక్క నాకుతుంది సరే, పాలు పోయి కానీ కుక్క కానీ పెళ్ళి కానీ లటలట తాగేసింది అని, అది లటలట అనేది అలాంటి మాటలకి ఉపయోగిస్తాం అన్నమాట. అందుకు అది కూడా రాశాను. లఠ లడ లఢ లడ లత. లత తెలుసు కదా మనకి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయే కదా లత. లథ లద లధ లన లప లఫ లబ. లబ అనేది 2 సార్లు వస్తే ఏమవుతుంది? లబలబ. మీకు కొంచెం సుదో దేంతో యాడ్ ఉంటుంది కదా, దాంట్లో లబలబల బలబ అంటారు. లబలబ ముత్తుకుంటున్నారు అంట, అది లబలబ. లభ లమ లయ. లయ మన హీరోయిన్ ఉంది కదా లయ, తన పేరు వస్తుంది. సంగీతంలో కూడా శృతి లయ అనే మాటలు వస్తాయి కదా, ఆ లయ కూడా అనుకోవచ్చు. లవ లస లష లస లహ లళ లక్ష. లక్ష హెచ్ క్ష మనం వాడాము. ఇప్పటి వరకు మనం క్ష వాడలేదు. లక్ష. లక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? లక్ష మీన్స్ ల్యాక్, 1 lakh రూపీస్, 1,00,000 రూపాయలు అంటాం కదా, అది లక్ష అనమాట.
లక్షణం అని కూడా అనొచ్చు. నాకు సున్నా ఇక్కడ పెట్టట్లేదు అంటే చెప్పట్లేదు. లక్ష. ఇప్పుడు మన లాతో వచ్చిన పదాలు ఒకసారి చదువుకుందాం. ల ట ల ట లట లట ల త లత ల బ ల బ లబ లబ ల య లయ లక్ష లక్ష. ఓకేనా? ఇంకేమున్నాయి? వాతో చూద్దాం. వక 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 అనేది మీకు ఓతో చెప్పాను. మీకు ఒక్క ఒక ఒకటి అని చెప్పాను కదా. వక అనేది రాదనమాట. ఈ వా ఎప్పుడు కూడా మీకు ఒకటి అనేది దాంట్లో రాయి వాకటి అవుతుంది కదా. మాకు ఒకటి అంటాం కదా మనం, అందుకని ఎక్కడ రాయట్లేదు వక అని దాంట్లో. వక అని వక్క కాకి కావత్తు పెడితే కనుక వక్క అని రాయచ్చు. వక్కపొడి వేసుకుంటాం కదా మనం, క్రేన్ వక్కపొడి, త్రివేణి వక్కపొడి అవి అందరూ రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు కాలు మనం ఒత్తులు నేర్పించట్లేదు కనుక ఆ కా అనేది వదిలేద్దాం. వక వగ వఘ వైన్య వచ వచన రాసుకుంటే వచన అవుతుంది. దాని పక్కన సున్నా పెడితే వచనం అవుతుంది. కానీ సున్నాలు నేర్పించలేదు కనుక కేవలం నా. వచన వచన అంటే పేరు ఉంటుంది. వచన అనేది కలిసి మళ్ళీ మీరే కలిపి రాశారు అంటారు. వచన. ఓకే. వచ వజ వజ వయిని వట. వట అనేది రాసుకున్నాను ఎందుకంటే వటవృక్షము అంటారు. దాంట్లో సగం మాట వట అన్నమాట. ఏం చెట్టు అంటే వటవృక్షం అని చెప్పచ్చు. అలా వట వడ. వడ తెలుసా లేదా మీకు? వడ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. వడ ఆంధ్రాలో అయితే గారే అంటారు, ఇక్కడ వడ అంటారు. మినపప్పుతో మధ్యలో చిల్లి పెట్టి వేసి దాన్ని వడ అంటారు. ఇక్కడ ఆంధ్రాలో అయితే గారె అంటారు అనమాట. ఓకే. వఢ వణ వత పథ వద వదన వదన. 3 అక్షరాల పదం వచ్చేసింది మనకి. వదన. వన వప వఫ వబ వభ వమ వయ వర. వల. వలకి వలవల వలవల ఏడ్చింది అనే దానికి వలవల అనేది మనం వాడచ్చు. వస వర్ష వస. వస తెలుసా మీకు? వస ఎప్పుడు వాడతాం ఈ పదాన్ని? ఊరికే వాగుతూనే ఉంటారు చూసారా వాళ్ళు. వస ఎంత పోసింది మీ అమ్మ? చిన్నప్పుడు బస ఎక్కువ పోసిందా ఏంటి అంటాం కదా. అలాంటి పదాలకి వస అనేది వాడతాం. చిన్నపిల్లలకు పోసేదాన్ని వస అంటాం అన్నమాట. వహ వళ వక్ష వబండి. ఓకేనా? అయిపోయింది. వాతో పదాలు ఒకసారి చదువుకుందాం. వచన వచన వట వట వడ వడ వదన వదన వల వల వలవల వస వస. ఇంకా మనకేం మిగిలే? స ష స హ ల క్ష బండిరా. బండిరా అయితే ఏం పదాలు రావు, షాతో వస్తాయి. ఒక పదం వస్తుంది. హ. చూద్దాం. ఇక స ఉంది కదా, శాతో శక శఖ సగ సగ. సగ మీన్స్ సెగ తెలుసు కదా. వేసవికాలం మంటలు వచ్చేస్తుంది, సెగ పెట్టేస్తుంది రా బాబోయ్ అంటారు సరే. అది సెగ. సఖ సజ సచ సచ సజ సచ సైని సట సఠ సడ సఢ సన శత శత అనొచ్చు. శతమానం భవతి అంటాయి కదా, అందులో శత. శత 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 శన స నా గ శనగ. ఫస్ట్ మీకు స అనే అక్షరం నేర్పించినప్పుడు నేనేం చెప్పాను? శనగల స అనే కదా చెప్పాను. ఆ స ఈ సనే ఈ శనగ ఈ శనగే శనగ. మనకి శనగపప్పు శనగలు పేరెంటానికి మనం శనగలు తెచ్చి నానబెట్టి పేరెంటానికి ఇస్తాం కదా, ఆ శనగలు అన్నమాట ఇవి. శనగ. ఇంకా శనగ. సప సభ 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 సమ సయ సర సల సవ శష సస సహ సల శిక్ష చెప్పండి. ఓకే, శాతో అయిపోయింది. శాతో వచ్చిన పదాలు ఒకసారి చదువుతున్నాం.
స గ సగ స ప సత స న గ సనగ ష షతో షక షకలక బేబీ షకలక బేబీ అది రాసుకుందామంటే రాసుకోవచ్చు అలా కూడా షకలక లవ్ చేయతో చలేదా అంటారు కదా షకలక షకలక శంకర్ కూడా ఉన్నారు. సో షకలక అనేవాడు మనం 4 అక్షరాలు కలిస్తే మనకి మొదటి పదం వచ్చేసింది. షఖ షగ షఘ శైన్య షచ షచ షజ షచ సైని షట షఠ షడ షఢ షణ శత శథ షద షధ శన శప శఫ శబ శభ శమ శయ శర శల శవ శస శస షహ షళ షక్ష షబండి ఏమీ రాలేదు మనకి. షకలక ఒకటే వచ్చింది. షకలక షకలక అదొక్కటే మనకి వచ్చింది. తర్వాత స సక స క ల సకల సకల అనేది కూడా పేరుంటుంది. సకల శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు అంటారు కదా, అంటే సకల అంటే మొత్తం అన్నమాట, చాలా వరకు అన్నమాట సకల. సఖ సగ సఖ సైన్య సచ 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 సైన్ సట సఠ సడ సఠ సన సత సథ సద సద పేరుంది కదా సద. సదగా తెలుసు కదా హీరోయిన్ మనకి. రనగానంటూనే చిన్నదో చిన్నదో రాముగారి గుడికి వచ్చే చిన్నదో చిన్నదే ఆ హీరోయిన్ పేరు సద. సో సదా రాసేసాము. సదా 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 ఎవరు వచ్చింది సధ సన సప సభ సభ. సభ అనే పేరు కూడా ఉంటుంది. అది సబానా షబానా అనేది కొంచెం నాకు డౌట్, అందుకని రైట్. సభ సభ మీన్స్ మీటింగ్. శాసనసభ అసెంబ్లీలో మనకి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా, అది సభ. ఎక్కడ మీటింగ్ జరిగినామో దాన్ని సభ అంటారు. సభ సమ సయ సర స ర ళ ఈ 3 అక్షరాలు కలిపితే సరళ అవుతుంది. దీన్ని లా అనే చదవాలి, సరళ అని చదవకూడదు. ఈ లా అనేది రాకూడదు అనమాట, అళ్ళ అనేది రావాలి. సరళ చెప్పాను కదా, నాలిక ఇలా అంగట్లోకి పంపించి మాట్లాడినట్టయితే లా అనే అక్షరం వచ్చేస్తుంది ఈజీగా. సరళ సరళ సల సకల రాస్తుంది మనం కాబట్టి ఈ సల. సలసల అని కూడా రాసుకోవచ్చు, 2 సార్లు రాస్తే ఒక పదం అయిపోతుంది. స ల స ల ఎందుకు ఉపయోగిస్తాం ఈ పదం మనం? సలసలా తాగే నూనె, సలసలా తాగే నూనె మీద పడిపోయింది అంటే కదా, అయితే సలసల మరిగిపోతుంది దాంట్లో చేయబెట్టుకు అన్న, సలసల మరిగిపోతుంది స్టవ్ కట్టే అన్న, అలా సలసల అనేది దాన్ని వాడతాం అన్నమాట. సలసల అంటే చాలా హీట్ అయిపోవడం అనేది. స వ ర కలిపితే సవర అని రాసుకోవచ్చు మనం. స వ ర సవర. బంగారాన్ని కూడా సవరలు కొలుస్తారు. సవర అనేది కొన్నిటికి వర్డ్స్ ఉపయోగిస్తాం అన్నమాట. సవర అనేది కొలతకు ఉపయోగిస్తాం. స సస సష సస సహ సల సక్ష సవండి. ఓకే, సాతో వచ్చేసాయి. సాతో వచ్చిన పదాలు ఒకసారి చదువుకుందామా? స క ల సకల, స ద సద, స భ సభ, సరళ సరళ, స ల స ల సలసల, స వ ర సవర. ఎన్ని సవర్ల బంగారం ఉంది మీ దగ్గర అని అంటాం కదా, అదే సవర అన్నమాట. ఓకే, తర్వాత ష షక. మీకు షకలాగా ఇక్కడ రాసేసాను నేను కదా. షా అయిన తర్వాత స వచ్చింది. హ హ క హఖ హగ హగ ఇన్న హచ హజ 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 హట హట హడ హడ హణ హత హత విధి అంటాం, కానీ ఇక్కడ విధి అనేది లేదు కనుక హత అనేది రైట్. హత హద హద హన హప హప హబ హభ హమ హయ హర హర. హర అని రాస్తున్నాం. హర హర మహాదేవ శంభో శంకర అంటే కదా,
ఆ హరుడు అనమాట. ఈ హరుడు హర 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 అనొచ్చు. హల హల అని కూడా వచ్చు. హలా అని ఎన్టీ రామారావు గారి సినిమాల్లో పాటల్లో ఉంటుంది చూడండి. హల. హవ హవ హస హష హస హళ హక్ష బండిర. ఓకే, ఏమేమి వచ్చాయి? 2 పదాలు వచ్చాయి. హర హర హల 2 పదాలు వచ్చాయి. ఓకే, లాతో చూద్దాం. ల ల ల ల ల ల లక లఖ లగ లఖ లచ లచ లజ లఝ లయిని ట లట లఠ లఢ లణ లత లథ లద లధ లన లప లఫ లప లభ లమ లయ లర లల లవ లస లాత పదాలు లేవు. కళ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ మనం కాలో మనం వచ్చినట్టయితే అది కళ అని రాసుకోవచ్చు. రాసామో లేదా మరి నాకు తెలియదు. క్ష క్షతో వర్డ్స్ ఇప్పుడు చూద్దాం. క్షక క్షఖ షఘ షఘ క్షైన్య క్షచ క్షచ క్షజ క్షచ క్షయిణి క్షట క్షఠ క్షణ 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 క్షణం అంటాం కదా, అందులో సగం అయితే క్షణ రాసుకోవచ్చు, పక్కన 0 పెడితే క్షణం అవుతుంది అనమాట. క్షణ క్షణం టెన్షన్తో చచ్చిపోయాను రా బాబు అంటాం కదా, దాంట్లో సగం రాయమంటే రాస్తా. క్షణ అని కరెక్ట్ వర్డ్ కాదు, పక్కన 0 పెట్టేనే ఇది కరెక్ట్ అవుతుంది క్షణం అనేది. కాకపోతే క్షణ క్షణం అని వాడేటప్పుడు సగం వర్డ్ ఉంది కనుక అది రాశాను, అసలు ఏమీ లేవు అనుకోకుండా. క్షత క్షథ క్షత క్షథ క్షణ క్షప 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 క్షమ క్షమ. క్షమించమని అడుగుతాం కదా మనం, ఏదైనా తప్పు చేసినప్పుడు రియలైజ్ అయినప్పుడు ఐఎమ్ రియల్లీ సారీ అంటాం కదా, సారీ క్షమించడానికి క్షమ అంటాం. క్షయ క్షయ కూడా ఉంది పదం. క్షయ మీన్స్ టీబీ. క్షయ అనేది ఒక వ్యాధి అనమాట, అంటే రోగం. క్షయాన్స్ టీబీ అంటాం కదా, అదనమాట. క్ష క్షర క్షల క్షవ క్షస క్షష క్షస క్షహ క్షల క్ష. ఓకే, 3 మాటలు క్షాతో మనకి వచ్చాయి. క్ష నా క్షణ క్ష మా క్షణ క్ష యా క్షయ 3 పదాలు వచ్చాయి. ఇంకా బండిరాతో ఏ పదాలు ఉండవు. మొట్టమొదటిగా బండిరా వచ్చే పదాలు ఉండవు. మీకు ముందే చెప్పాను కదా, లాస్ట్ గుర్రము అలాంటి వాటికి అది ఉపయోగిస్తాం తప్ప ఎక్కువ వాటిలో ఫస్ట్ ఈ పదం ఉపయోగించేది పదాలు మనకి లేవన్నమాట. సో ఇక్కడితో మీకు మొత్తం హల్లులతో ఏర్పడే పదాలన్నీ కూడా మీకు ఇక్కడితో చెప్పేశాను. మీకు ఇంకా పదాలు దొరుకుతాయి, వెతికితే దొరుకుతాయి. ఇంకా ఇందులో ఒకటి ఏదో మర్చిపోయానని చెప్పాను కదా, అలా మీకు వెతికితే ఇంకా దొరుకుతాయి. ఇంకా మీకు ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ లెటర్ వరకు ఎన్నెన్ని అక్షరాలు పలుకుతాయి, ఎన్ని అక్షరాలు కలుస్తాయి, ఎన్ని అక్షరాలతో పదాలు ఏర్పడతాయి అనేది మీరు ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకా చక్కగా నేర్చుకుని ఇంకా పదాలు తయారు చేసుకుని చదవడం రాయడం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ పదాలన్నీ చక్కగా నేర్చేసుకోండి. మీకు ఇంకా ఏం కావాలో అడగండి, నేను చెప్తాను. ఓకేనా?